హాయ్ అండి, జయకుమారి వంటకు స్వాగతం. ఈరోజు మన వంటలో పచ్చి పులుసు టేస్ట్గా రుచికరంగా రావాలంటే ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. దీన్ని కడిగి వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. 2 పచ్చిమిర్చి ఈ విధంగా గరిటె మీద పెట్టుకుని కొంచెం సెక వచ్చేటట్లుగా కాల్చండి. దీన్ని కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 4 ఎండుమిర్చి వేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా కొంచెం సేపు వేయించండి. ఇలా వేయించుకున్న తరువాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ విధంగా త్వరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకుని ఇలా వేయించుకుంటే సరిపోదు, గిన్నెలో పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా దీనిలో వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకున్నాం. దీన్ని ఒక పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని దీనిలో వేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయాలండి. ఈ విధంగా మిక్స్ చేస్తే ఉల్లిపాయలకి ఈ కారం ఉప్పు అనేది పడుతుందన్నమాట. అప్పుడు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని కూడా దీనిలో వేసేసుకుందాం. దీనిలో 4 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 3 ఎండుమిర్చి, పావు టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, టీ స్పూను పసుపు వేసి దోరగా వేయించుకోండి. తాలింపును దీంట్లో కలిపేసేయండి. అంతేనండి, పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.